కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో విషాదం నెలకొంది. లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్మలబోయిన సందీప్ అనే యువకుడు లోన్ యాప్ ఏజెంట్ల బాధలు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సదాశివనగర్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. వివిధ క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ ద్వారా 15 లక్షల వరకు అప్పులు తీసుకున్నాడు సందీప్. ఆ డబ్బుతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. వరుసగా నష్టాలు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా చెబుతున్నారు కుటుంబ సభ్యులు. 5 నెలల క్రితమే సందీప్కు పెళ్లైంది. ఇంతలోనే లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా కొడుకు అన్ని యాప్లలో లోన్లు తీసుకున్నాట. నాకు చెప్పలేదు సారు. ఒకసారి ఇట్లా వస్తుండే నేను నెలకు సార్ కడుతుంది. మొన్న 30 తారీఖు నాడు కూడా 5,000 కట్టిన. ఇంటి ముంగటనే కూర్చుంటుండే. నాకు అవన్నీ చెప్పలేదు సారు. నా కొడుకు నీకేమన్నా బాధ ఉందంటే, కొడుక నీ అప్పులు నీకే ఉన్నాయి, నా బాధ నీకెందుకు అన్నాడు. నాకు ఇంటి ముంగట గద్దనే తెచ్చి సారు ఇంకా నా కొడుకులల్లా ఫోన్లలో ఉన్నాయట. అవి కాలేజ్ తెప్పిరు సారు ఉంటే వెళ్తాయి కదా సారు, మీకు తెలిసే కదా సారు. ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చారమ్మా? ఒకసారి వచ్చి బాగా సతాయించినప్పుడల్లా నేను లగ్గమైన నుంచి కట్టుకుంటూ వచ్చిన. మొన్న నెలనే 5,000 కట్టిన. ఏం లోన్లో నాకు తెలియదు సారు. నేను ముద్ర దాన్ని సారు నేనేమన్నా